నమస్తే అండి. నేనైతే బాదుషా చేస్తున్నా. దానికోసం ఒక మీడియం సైజు కప్ అంతా కొలత ఉంటది. అంత అయితే మైదా పిండి తీసుకున్నాను. ఒక చిన్న గెరిటె పెరుగు అయితే కలిపాను. తర్వాత ఇదైతే నెయ్యండి. ఇంట్లో చేసిన నెయ్యి. ఇదైతే ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల అయితే మనకి గుల్ల గుల్లగా వస్తాయండి బాదుషా అనేది. తర్వాత ఒక చిన్న చిటికెడు అయితే సోడా ఉప్పు, అలాగే చిటికెడు ఉప్పు అయితే కలుపుకుంటున్నాను. స్వీట్స్లో కొంచెం ఉప్పు వేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే ఈ నెయ్యి వేసున్నాం కదా ఆల్రెడీ, దాంతోపాటే ఫస్ట్ అయితే నీళ్లు కలపకుండా మొత్తం పిండినైతే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అదంతా బాగా కలిసాక నెయ్యితో అప్పుడు మనమైతే సరిపడా నీళ్లు వేస్తూ ఇలాగా చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ, పూరీ పిండి కంటే తక్కువ ఈ గట్టిదనంలో అయితే మనం పిండిని సిద్ధం చేసుకుని ఒక గంట పాటు పక్కన వదిలేసేయాలండి. ఒక తడి బట్టనైతే కాటన్ బట్టని తడి చేసుకుని దీనిపైన కప్పుతున్నా. ఎందుకంటే అలాగే వదిలేసినామంటే పైనంతా ఎండిపోయినట్టు చెక్క గట్టిపోతుందండి. అందుకోసమే అది తడిగా ఉండడం కోసం బట్టనైతే పెట్టుకున్నాను. ఈ లోపైతే జీరా ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. నేనైతే 1.5 కప్పు పైన చక్కెర తీసుకున్నాను. అందుకోసమే దగ్గర ఒక 3/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్ళైతే కలిపాను. మనకి పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ, అలాగే తీగ పాకం కంటే తక్కువ ఇలా ఉండాలండి పాకం అనేది. తర్వాత ఈ పాకంలో అయితే నేను యాలకులు ఎప్పుడైనా కలుపుకోవాలనుకున్నప్పుడు దాదాపు నేను ఇలాగే చేస్తాను అండి ప్రాసెస్. డైరెక్ట్ వేసేసామంటే యాలకులు ఆ గింజలు అవన్నీ తగులుతూ మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. మనమైతే ఓకే అండి, పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే నేనైతే యాలకులు ఎన్ని అయితే కావాలనుకుంటున్నానో అన్నీ, తర్వాత ఒక 2 స్పూన్ల చక్కెర అయితే మిక్స్ చేసి ఇవంతా మెత్తగా పొడి చేసేసి ఇలాగాని జాలించుకున్నామంటే పిండి మొత్తం మెత్తగా పడిపోతుందండి. ఆ మిగిలిన యాలకుల పొడినైతే నేను టీ పొడిలో కలిపేస్తాను. మనకి టీ పెట్టుకున్నప్పుడైతే చాలా అప్పుడు ఎట్లాగో స్ట్రెయిన్ చేస్తాం కాబట్టి దానిలో మనకి ఫిల్టర్ అయిపోతాయండి. ఇప్పుడైతే నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఆ యాలకుల పొడిని ఆ చక్కెర మిశ్రమంతో కలిపి పట్టుకున్నా కదా, అదైతే ఒక హాఫ్ ఆఫ్ ద పిండి వరకు అయితే దీనిలో కలిపేసుకున్నా అండి జీరాలో. అప్పుడు మనకి చూడండి యాలకులు ఎక్కడా కనిపించకుండా నీట్గా స్మెల్ మాత్రం మంచిగా ఇలాచీ స్మెల్ వస్తుంది. ఇది ఒక టిప్ అనమాట. తర్వాత పాకం దగ్గరగా వస్తుందండి. మనం తీగ పాకం అంతవరకు రానివ్వద్దు. ఎందుకంటే అంత పాకం వరకు వచ్చిందంటే బాదుషా అనేవి పాకాన్ని పీల్చుకోలేవండి. అందుకే అంత పాకం వరకు రానివ్వకుండా తీగ పాకంకి తక్కువ ఉండాలి. గులాబ్ జామ్కి మరీ పల్చగా చేస్తాం కదా, అంత పల్చగా లేకుండా కొంచెం చిక్కగా ఉండాలి. ఇట్లా పాకం కొంచెం జాగ్రత్తగా చూసి పట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా అయితే పాకం సిద్ధమైపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. నేనైతే తర్వాత అయితే కుంకుమ పువ్వు కూడా మిక్స్ చేశానండి, కొంచెం మంచి కలర్ వస్తుందని. కాకపోతే నేను ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను. అందుకోసమే ఇక్కడైతే యాడ్ చేయలేదు. తర్వాత అయితే ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను. చాలా కొంచెం అంటే కొంచెం పిండానండి. దగ్గర ఒక అర్ధ స్పూన్ కంటే తక్కువే. ఎందుకంటే ఇంతకుముందు తెలియక ఎక్కువ పిండేసినాను. అప్పుడైతే నాకు పాకం చెడిపోయింది. అంటే కొంచెం నిమ్మకాయ ఆ పులుపు, ఆ స్మెల్ కొంచెం మనకి ట్యాంగరీ స్మెల్ అట్లా వస్తుంటుంది. స్వీట్ అనేది మొత్తానికే డిఫరెంట్ అయిపోతుంది. ఆ బాదుషా లేదంటే ఏ స్వీట్ అయితే చేస్తామో అది సహజంగా ఆ స్మెల్ అనేది కోల్పోతుంది. ఈ జీరా ఎక్కువ నిమ్మకాయ పిండేసామంటే అందుకే కొంచెం చూసి జాగ్రత్తగా పిండుకోండి. ఎందుకంటే నిమ్మకాయ ఎందుకు పిండుతామంటే చక్కెర అనేది పాకము మనకి జ్యూసీగా అలాగే ఉండడానికి. బాదుషా అవి పీల్చుకున్న తర్వాత కూడా మనం తినేటప్పుడు కూడా ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం ఇలాంటివి నిమ్మకాయ ఇట్లాంటి పిండకపోతే అవి జ్యూసీగా లేకుండా కొంచెం గట్టిగా అయిపోతుందండి. అందుకే నిమ్మకాయ కలుపుతాను. మామూలుగా అయితే పటిక కలుపుతారండి స్వీట్ షాపుల్లో చేసేవాళ్ళు. నా దగ్గర అయితే అది అవైలబిలిటీ లేదు కాబట్టి దాని ప్లేస్లో నిమ్మకాయ కలుపుతున్నాను. తర్వాత అయితే జీరా అయిపోయిందండి. ఇప్పుడైతే బాదుషా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందుగా బాండెలు పెట్టుకొని నూనె అక్కడ కాగుతూ ఉందండి. ఈలోపు నేనైతే బాదుషాలు ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా ఈజీ అండి. ఇది ఆల్రెడీ 1 అవర్ పాటు పక్కన పెట్టాం కాబట్టి మంచిగా కొంచెం పులిసినట్టు అవుతుందండి, పెరుగు కలిపాం కాబట్టి. తర్వాత అయితే ఇట్లా బాదుషా షేప్లో జస్ట్ ఎంత సైజు కావాలో అంత సైజు పిండి అయితే ఒక చపాతీ కంటే కొంచెం తక్కువ సైజు తీసుకొని మనం ఇట్లా మధ్యలో వేలు పెట్టి బొటన వేలు పెట్టి నొక్కినామంటే బాదుషా షేప్ వచ్చేసిందండి. నూనె కాగిందా లేదా అని మనకు అర్థం కానప్పుడైతే ఒక కొంచెం పిండి కాని తీసుకుని ఫస్ట్ వేసి చూస్తే అది వెంటనే పైకి తేలిందంటే నూనె కాగిపోయిందండి. తర్వాత వచ్చేసి బాదుషా అయితే మనము
మంట ఉన్నప్పుడైతే అస్సలు పెట్టకూడదండి. నూనె చాలా తక్కువ కాగినప్పుడు మాత్రమే బాదుషా వేసుకోవాలి. అది కూడా గ్యాస్ కింద ఆఫ్ చేసేసి ఫస్ట్ అయితే బాదుషాస్ వేసేయాలండి. అవి చిన్నగా ఆ సెగకి స్లోగా పైకి తేలుతాయి. అప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ మంట కంటే కొంచెం తక్కువే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బాదుషా అనేది చాలా లావుగా చేస్తాము. అలాంటప్పుడు అవి లోపల వరకు కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. లోపల వరకు కుక్ అవ్వకపోతే లోపలంతా పిండి పిండిగా ఉండి అసలు తొందరగా బూజొచ్చేసి పాడైపోతాయండి బాదుషా అనేది. అందుకే చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. మంట అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి బాదుషా చేసేటప్పుడు. అందుకే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా సన్న మంట పైనే బాదుషాలు బాగా ఇట్లా దోరగా వేగినంత వరకు వేయించుకోవాలండి. తర్వాత అయితే ఒక 20-30 నిమిషాల పాటు జీరాలో వేసేసుకొని నానబెట్టాలి. చాలా టైమే పడుతుందండి ఇవి జీరా పీల్చుకోవడానికి లోపల వరకు. అందుకే దగ్గర ఒక అర్ధగంట పాటు అయితే జీరాలో ఉంచాను. తర్వాత అయితే ఇలా జ్యూసీగా ఇలా తయారయ్యాయి. థ్యాంక్ యూ.